అండి మనము ప్రీవియస్ వీడియోలో సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ ఎవరు పుడతారు అనే ప్రశ్నకి ఏం రాయాలి? సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకము, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారులు పుడతారు. ఇదంతా రాయకపోయినా సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ సంస్కారులు పుడతారు అనైనా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపైన ఎలాంటి వారు జన్మిస్తారు? భూమిపైన ఎలాంటి వారు జన్మిస్తారు? దీనికి ఏం రాస్తాను ఆన్సరు? భూమిపైన సహజ శక్తి కలిగిన సంస్కారవంతులు జన్మిస్తారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పుట్టుకతోని వాళ్ళకు శక్తి అనేది ఉంటుంది అని, ఎవరికి? సంస్కారులకి. కాబట్టి భూమిపైన సహజ శక్తి కలిగిన సంస్కారవంతులు జన్మిస్తారు. తర్వాత ప్రశ్న, ఈ పద్యము ఏ శతకంలోనిది? మనం ఇందాక ఏమన్నాము, మకుటం ఏది అన్నప్పుడు ఏం చేయాలి? చివరి లైను 4వ పాదాన్ని రాయాలి. తర్వాత ఈ పద్యం ఏ శతకంలోనిది అంటే నేను చెప్పాను కదా, మనకి లాస్ట్కి కాళికాంబ, హంస కాళికాంబ అని వచ్చింది. అంటే దీన్ని ఎవరు రాసింటారు? పోతులూరి వీరబ్రహ్మం అని చెప్పాను కదా. కాబట్టి ఈ పద్యము వీర కాళికాంబ శతకంలోనిది అని సులభంగా మీరు రాయగలరన్నమాట. ఈ పద్యం ఏ శతకంలోనిది అంటే ఈ పద్యము వీర కాళికాంబ శతకములోనిది. కేవలం ఈ పద్యానికి సంబంధించి ఈ 7 ప్రశ్నలు చదువుకుంటే చాలు, ఇవే అడుగుతారు. తర్వాత మనకు నెక్స్ట్ శతక మాధుర్యంలో 4వ పద్యం కూడా ఉందండి. ఈ 4వ పద్యం కూడా మనకు ఆటవిలది పద్యమే. ఏ పద్యం అంటే భూమిలోన పుట్టు భూసారమెల్లను అనేటువంటి పద్యం. ఈ పద్యానికి కూడా భావం చదువుకుంటే మనం సులభంగా జవాబులు రాయొచ్చు. వీటికి ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, తనువులో ఏది పుడుతుంది? తనువులో ఏది పుడుతుంది? తనువు అంటే ఏమి? శరీరం. ఈ శరీరంలో ఏది పుడుతుంది అని ప్రశ్నించవచ్చు. లేదంటే తనువులో ఏది పుడుతుంది అని కూడా అడగవచ్చు అనమాట. తనువులో జ్ఞానం అంటే తత్వం. తనువులో జ్ఞానం పుడుతుంది అని రాయొచ్చు. లేదంటే తనువులో తత్వం పుడుతుంది అనైనా రాయొచ్చు అనమాట. ఎందుకు? జ్ఞానమన్నా తత్వమన్నా ఒకటే కాబట్టి తనువులో జ్ఞానం పుడుతుంది అని రాయండి. లేదంటే తనువులో